తెలంగాణ డీజీపీ ముందు 37 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోయారు. అందులో ప్రధానంగా సాంబయ్య అలియాస్ ఆజాద్‌తో పాటు మరికొంతమంది 36 మంది కూడా లొంగిపోవడం జరిగింది. ప్రజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాం. ఈ రైఫిల్స్‌నే దండకారణ్యంలో మావోయిస్టులంతా కూడా యూజ్ చేశారు. వాటిని కూడా ప్రదర్శన పెట్టారు. అయితే గత కొంతకాలం కూడా ఇటు మావోయిస్టులంతా కూడా మరి దండకారణ్యంలో నెలకొన్నటువంటి ఇష్యూస్ గానీ, అదేవిధంగా కొన్ని ఆరోగ్య సమస్యల నేపథ్యంలో మరి అంతర్గత విభేదాల నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మావోయిస్టులంతా కూడా లొంగిపోతున్నారు. మరి ఈరోజు 37 మంది మావోయిస్టులు కూడా తెలంగాణ డీజీపీ ముందు కూడా లొంగిపోవడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి పిస్టల్స్ అన్నీ కూడా చూస్తున్నా, రైఫిల్స్, అదేవిధంగా G3 రైఫిల్స్, SLR, AK-47 రైఫిల్స్ అన్నీ కూడా దండకారణ్యంలో మావోయిస్టులన్నీ కూడా యూజ్ చేసినటువంటి గన్స్ అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ 303 రైఫిల్. ఈ రైఫిల్ వచ్చేసి ఒకేసారి 10 బుల్లెట్స్ లోడ్ చేసే సామర్థ్యం ఉంటుంది. అక్కడ మొదటగా మనం చూస్తున్నాం 303 రైఫిల్‌లో ఒకేసారి 10 బుల్లెట్స్ అందులో లోడెడ్ చేసి కాల్పులు జరిపేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు G3 రైఫిల్‌లో మొత్తం 30 బుల్లెట్లు ఒకేసారి లోడ్ చేసి ఫైర్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా అధునాతమైన టెక్నాలజీతో రూపొందించినవి. మరి గత కొంతకాలం కూడా ఇటు మావోయిస్టులంతా కూడా యూజ్ చేస్తున్నారు. ఇక ఇటు SLR సంబంధించి రైఫిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మాత్రం ఒకేసారి 30 బుల్లెట్లన్నీ కూడా లోడ్ చేసి ఒకేసారి ఫైర్ చేసేందుకు కూడా ఈ యొక్క రైఫిల్ కూడా చూడొచ్చు. మరోవైపు ఇటు AK-47 కూడా చాలా వరకు కూడా వినబడుతుంది. ఇటు పోలీసుల దగ్గర కూడా ఉంటాయి AK-47 రైఫిల్. మరి ఇందులో ఒకేసారి 30 బుల్లెట్లను కూడా ఒకేసారి ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఒక్కొక్కసారి ఒకటి రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం బుల్లెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మొత్తం రైఫిల్ సంబంధించినవి. అయితే గత కొంతకాలం కూడా మరి అజ్ఞాతం వీడి మరి జనసైనికులకు వస్తున్నారు పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు. మరి వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఇటు తెలంగాణ డీజీపీ కూడా చెప్తున్నారు, మరి జనజీవనంతో స్రవంతిలో కలవండి, మరి అందరితో ప్రజలతో మమేకం కావాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి గత కొంతకాలంగా ఇప్పటి వరకు దాదాపు 6 నెలల్లో 450 పైగా మావోయిస్టులంతా కూడా మరి వారి క్యాడర్ని బట్టి వాళ్ళంతా కూడా లొంగిపోతున్నారు. మరి ఈరోజు 37 మంది మావోయిస్టులంతా కూడా లొంగిపోయారు. మరి వాళ్ళందరికీ పునరావాసం కూడా కల్పిస్తాం. మరోవైపు వాళ్ళ పైన ఉన్నటువంటి ఏదైతే రివార్డు ఉందో ఆ రివార్డు కూడా వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇప్పటికే మనం చూసాం, ఇటు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా 20 లక్షల రివార్డును అతనికి ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది మావోయిస్టులు ఎవరైతే రాష్ట్ర కమిటీ మెంబర్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి వారిపై వాళ్ళ తలపై ఏదైతే రివార్డు ఉందో వాళ్ళందరూ కూడా ఎవరైతే జనజీవన స్రవంతిలో కలిసారో వాళ్ళందరూ కూడా వారి రివార్డుని వాళ్ళకి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరి కొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోవాలి. మరి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కూడా తెలంగాణ డీజీపీ అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఒక్కొక్కరుగా ఇటు మావోయిస్టులు కూడా మరి అంతర్గతంగా నెలకొన్నటువంటి సమస్యలే కానీ, లేకంటే ఇటు ఆరోగ్య సమస్యల నేపథ్యంలో మరి అంతర్గత విభేదాల నేపథ్యంలో మరి ప్రజెంటు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరి ఆపరేషన్ కాగారు నిర్వహిస్తుంది, ఒకవైపు ఎదురుకాల్పులు కూడా జరుగుతున్నాయి. మొన్న ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా చనిపోయారు, ఆయన భార్య చనిపోవడం జరిగింది. మరి కొంతమంది ఇటు ఎదురుకాల్పులు కూడా చనిపోతున్నారు. మరి కొంతమంది స్వతహాగా మరి ఇటు డీజీపీ ముందు కానీ పోలీసు ఉన్నతాధికారుల ముందు కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి దండకారణ్యంలో ఆ రకమైన పరిస్థితులు లేవు. ఎందుకంటే ఒకప్పుడు మరి భూమి కోసం, భుక్తి కోసం, అదేవిధంగా వెట్టి చాకిరి విముక్తి కోసం పెద్ద ఎత్తున మరి మావోయిస్టులంతా కూడా అడవి బాట పట్టారు. మరి ఎక్కువ ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అడవిలోకి వెళ్ళి ఫైట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో పెత్తందారులు కానీ, అదేవిధంగా పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిన నేపథ్యంలో మరి ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ మారింది. మరి ఆర్థికంగా అందరూ కూడా డెవలప్మెంట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పటి సిచ్యువేషన్కి అనుగుణంగా మరి ప్రతి ఒక్కరు కూడా మావోయిస్టులంతా కూడా మరి అందరూ కూడా లొంగిపోవాలి, మరి ప్రభుత్వానికి కూడా సహకరించాలి. మరి ఒకవైపు ఇటు ప్రజా సంఘాలేమో మరి శాంతి చర్చ జరపాలని ఒకవైపు వాళ్ళు చెప్తుంటే మాత్రం మరోవైపు ఇటు ఆపరేషన్ కాగారు నేపథ్యంలో ఒకవైపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మరోవైపు స్వతహాగా కొంతమంది మావోయిస్టులు అయితే ఇటు పోలీసు ఉన్నతాధికారుల ముందైతే లొంగిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో మరి లొంగిపోయిన వారికి మరి జనశ్రవంతులకు ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలంగాణ డీజీపీ అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ చూస్తున్నాం, రోజు కొంతమంది అయితే ఇటు మావోయిస్టులంతా కూడా లొంగిపోతున్నారు. మరికొన్ని రోజులు కూడా మిగతా మావోయిస్టులంతా కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, ప్రతి ఒక్కరు కూడా జనజీవన స్రవంతికి రావాలి, ప్రతి ఒక్కరు లొంగిపోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి మరి వాళ్ళ కుటుంబం కోసం, సొసైటీ కోసం పనిచేయాలని కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారి చెప్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం 37 మంది పోలీసుల ముందైతే 37 మంది మావోయిస్టులు అయితే పోలీసుల ముందు అయితే లొంగిపోయారు. మరి మరికొంతమంది కూడా రావాలని కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అయితే ఆహ్వానిస్తున్నారు. మరి చూడాలి, మరి రాబోయే రోజుల్లో
మరి కొంతమంది మావోయిస్టులు అంతా కూడా లొంగిపోయిన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం దండకారణ్యంలో మాత్రం పరిస్థితి అయితే భిన్నంగా ఉంది. మరి అక్కడ ఆపరేషన్ గంగా నేపథ్యంలో ఒక్కొక్కరుగా లొంగిపోతున్న నేపథ్యంలో మరి మిగతా కొంతమంది అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు తెలంగాణ డీజీపీ ముందు మాత్రం 37 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. మరి వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పిస్తామని తెలంగాణ డీజీపీ అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.